ఆశ్వీజ మాసానికే దీపావళి అమావాస్య అని పేరు. దారిద్ర్య బాధలను తొలగించుకోవడానికి ఈరోజు ఎలాంటి పరిహారాలు చేసినా ఆ పరిహారాలు అత్యంత ప్రభావవంతమైన ఫలితాలను ఇస్తాయి. అయితే ఈ దీపావళి రోజున మగ సంతానం ఉన్నవారు తప్పక ఈ పరిహారం చేయాలి. లేదంటే మీ కుటుంబానికి జరిగేది ఇదే. కొడుకులు ఉన్నవారు దీపావళి రోజు ఈ పరిహారం చేయటం వలన వారి ఎదుగుదల బాగుంటుంది. మీ కొడుకుల జీవితం అద్భుతంగా మారుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తుంది. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలపై ఉండే చెడంతా కూడా తొలగిపోతుంది అని సిద్ధశాస్త్రం చెప్తుంది. ఈ రోజుకు అతీత శక్తులు ఉంటాయి. ఇలాంటి రోజు కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇలాంటి రోజున ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారం చేసుకుంటే పిల్లల ఎదుగుదల బాగుంటుంది. కొంతమంది పిల్లలు సరిగ్గా ఎదగరు, ఎప్పుడూ డల్గా నీరసంగా ఉంటారు, యాక్టివ్గా ఉండరు. ఇలాంటి పిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతుంది. ఇలాంటి పిల్లల దగ్గరకే దుష్ట శక్తులు ఎక్కువగా ఆకర్షింపబడతాయి. కొడుకులే పున్నామ నరకం నుండి తప్పిస్తారని నమ్ముతూ ఉంటారు. కనుక కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా దీపావళి రోజు తప్పనిసరిగా ఒక పని చేయాలి. అలా చేయటం వలన మీ కొడుకులకు మరియు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. మరి ఇంతకీ దీపావళి రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. కొడుకులు అంటే తల్లిదండ్రులకు ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇతర దేశాల్లో కొడుకులను, కూతుర్లను సమానంగా చూస్తారు. కానీ మన భారతదేశంలో మాత్రం కొడుకులకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే కూతుర్లు పెళ్లి చేసుకొని వేరే వారి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ కొడుకులు మాత్రం ఎప్పుడూ తల్లిదండ్రుల వద్దనే ఉంటారు. కొడుకు పెళ్లి చేసుకొని కోడల్ని ఇంటికి తెస్తాడు, వంశాన్ని వృద్ధి చేస్తాడు. కనుక కొడుకుల పైన తల్లిదండ్రులకు కాస్త ఎక్కువ ప్రేమ ఉంటుంది. అందుకే కొడుకులకు ఏమీ కాకూడదని అనేక పరిహారాలు చేస్తారు. కొడుకులను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే కొడుకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే, వారు బాగా వృద్ధిలోనికి రావాలంటే దీపావళి రోజు కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఒక పరిహారం చేసుకుంటే మంచిదని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈ రోజున చక్కగా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాలు చేసుకుంటే దిష్టి పోతుంది. చాలా మంచి ఫలితాలు వస్తాయి. సాధారణంగా మగపిల్లలకు ఎక్కువ దిష్టి తగులుతూ ఉంటుంది. ఆడపిల్లలు ఉన్నవారు కొడుకులు ఉన్నవారిని చూసి దిష్టి పెడుతూ ఉంటారు. మగపిల్లలు ఎదిగే కొద్దీ, వారి వయసు పెరిగే కొద్దీ దిష్టి పెరుగుతూనే ఉంటుంది. కనుక మగపిల్లలు ఉన్నవారు ఆ మగపిల్లలకు ప్రతి అమావాస్యకు దిష్టి తీస్తే చాలా మంచిది. అలా దిష్టి తీస్తే వారిపై ఉన్న చెడు, కనుదృష్టి, ఏడుపులు మొత్తం పోతాయి. పిల్లలు చక్కగా వృద్ధిలోనికి వస్తారు. అమావాస్య రోజు దిష్టి ఎలా తీయాలంటే రకరకాలుగా తీసుకోవచ్చు. ఏమీ లేదు, అమావాస్య రోజు మీ కొడుకులను ఒక చోట కూర్చోబెట్టి చేతిలో కొంచెం గల్లులుపు, చిటికెడు ఆవాలు, 2 ఎండుమిరపకాయలు పట్టుకోండి. 2 చేతుల్లో పట్టుకొని ఆ తర్వాత ఈ చేతులతో మీ కొడుకుకు దిష్టి తీయండి. అంటే మీ చేతులను మీ కొడుకు చుట్టూ 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. తల నుండి కాళ్ళ వరకు తిప్పండి. కొంతమంది 7 సార్లు తిప్పుతారు. ఎన్నిసార్లు తిప్పినా పర్వాలేదు. ఇలా తిప్పిన తర్వాత ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అన్నీ పోవాలి అని మీ కొడుకుతో 3 సార్లు థూ 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 అని ఉమ్మి వేయించండి. ఆ తర్వాత మీ చేతిలోని ఉప్పును, ఆవాలను, మిరపకాయలను తీసుకుని వెళ్ళి పారే నీటిలో పడవేయండి. లేదా ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి. అంతేగాని అందరూ నడిచే చోట వేయవద్దు. ఆ తర్వాత దిష్టి తీసిన వారు, తీయించుకున్న వారు కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళిపోండి. ఇది దిష్టి తీసే పద్ధతి. ఇది అన్నిటిలోకెల్లా తేలికైన పద్ధతి. ఉప్పుతో దిష్టి తీసే పద్ధతి ఇదొక్కటే కాదు, ఇంకా రకరకాలుగా దిష్టి తీస్తారు. కొంతమంది గుడ్డను నూనెలో ముంచి దానిని కాల్చి అది కాలుతున్నప్పుడు 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో తిప్పుతూ దిష్టి తీస్తారు. ఇంకొంతమంది కోడిగుడ్డుతో దిష్టి తీస్తారు.
మరి కొంతమంది ఓన్లీ ఆవాలతో దిష్టి తీస్తారు. ఇలా రకరకాలుగా దిష్టి తీస్తూ ఉంటారు. వీటిల్లో ఏదో ఒక పద్ధతిలో ప్రతి అమావాస్యకు దిష్టి తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. దీపావళి రోజు కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా దిబ్బిళ్ళు కొట్టించాలి. ఇంట్లో 10 ఏళ్ల లోపు వయసు కలిగిన మగపిల్లలు ఉన్నవారందరూ కూడా ఈ పని చెయ్యాలి. 10 ఏళ్ల లోపు వయసు కలిగిన వారు ఉంటేనే దిబ్బిళ్ళు కొట్టాలి. 10 ఏళ్ల వయసు దాటిన వారు ఉంటే అవసరం లేదు. ఈ దిబ్బిళ్ళు ఎలా కొట్టాలంటే, దీపావళి రోజు సాయంత్రం మీ ఇంట్లోని వారందరూ కూడా చక్కగా స్నానం చేసుకొని రెడీ అయి ఇంటి లోపల ఇంటి చుట్టూ దీపాలు పెట్టిన తర్వాత గోగు చెట్లకు అంటే గోంగూర చెట్లకు కానీ లేదా ఆముదం కాడలకు కానీ నూనెలో ముంచిన ఒత్తులను తగిలించి వాటిని వెలిగించి వాటిని నేల మీద కొడుతూ దిబ్బీ దిబ్బీ దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి, పుట్ట మీద జొన్న కర్ర పుట్టుకు దెబ్బ అని పిల్లల చేత పాడించాలి. ఆ తర్వాత ఈ గోగు కర్రల్ని లేదా ఆముదం కర్రల్ని దక్షిణం వైపు తీసుకుని వెళ్ళి చూపించి పడేయాలి. ఆ తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోండి. అంటే మీ పిల్లలు మరియు మీరు కూడా కాళ్ళు చేతులు కడుక్కొని శుభానికి తీపి తినండి. ఇలా చేస్తే మీ పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. అంతేకాదు ఇలా చేయటం వలన పితృదేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది. మనకు పితృదేవతలు 3 తరాల వారు ఉంటారు. వసు, రుద్ర, ఆదిత్య రూపాలు. ఈ పితృదేవతలు ప్రతి అమావాస్యకు మన ఇంటికి వస్తారు. అంటే మధ్యాహ్నం అపర్ణహ సమయంలో ఇంటికి వస్తారు. కానీ ఈ దీపావళి అమావాస్య రోజు అనగా ఈ ఒక్కరోజు మాత్రం పితృదేవతలు సూర్యాస్తమయ సమయంలో మన ఇంటికి వస్తారు. మధ్యాహ్న సమయంలో రారు. అలా సూర్యాస్తమయ సమయంలో వచ్చిన వారు మీ కుటుంబం అంతా చూసి ఆనందించి ఆశీర్వదించి వారి పితృలోకాలకు తిరిగి ప్రయాణమవుతూ ఉంటారు. వాళ్ళు వెళ్తూ ఉండగా చీకటి పడిపోతుంది. దాంతో వారికి దారి కనిపించదు. కానీ ఎవరైతే ఇంట్లోని 10 ఏళ్లలోపు వయసు కలిగిన మగపిల్లలతో దిబ్బిళ్ళు కొట్టించి దక్షిణం వైపు ఆ దివిటీలు చూపిస్తూ ఉంటారో వారు పితృదేవతలకు ఈ దివిటీల కాంతి కనిపిస్తుంది. దాంతో పితృదేవతలు తమ మనుమళ్ళు తమకు దారి చూపిస్తూ ఉన్నారని ఆనందించి ఆ వెలుగుల కాంతిలో పితృలోకాలు చేరుకుంటారు. చేరుకొని పిల్లల్ని ఆశీర్వదిస్తారు. పితృదేవతల ఆశీస్సులు ఉంటే పిల్లలకు ఇక ఏ కీడు జరగదు. ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. వారి ఎదుగుదల చాలా బాగుంటుంది. వారిపై ఉండే కీడంతా కూడా పోతుంది. కనుక మగపిల్లలు, అందులోనూ 10 ఏళ్లలోపు వయసు కలిగిన మగపిల్లలు ఉన్న వారందరూ కూడా దీపావళి రోజు తప్పనిసరిగా దిబ్బిళ్ళు కొట్టించాలి. మగపిల్లలు ఉన్నవారు మాత్రమే ఇలా చేయాలి. ఇలా దివిటీలు కొట్టడం వలన పితృదేవతల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు మీ కొడుకులకు అన్ని శుభాలే జరుగుతాయి. మరి మాకు మగపిల్లలు లేరు లేదా 10 ఏళ్లలోపు వయసు కలిగిన పిల్లలు లేరు లేదా మాకు దివిటీలు కొట్టే సాంప్రదాయం లేదు, మరి మేము పితృదేవతల అనుగ్రహం కోసం ఏం చేయాలి అని సందేహం చాలామందికి రావచ్చు. ఎందుకంటే పితృదేవతలు దీపావళి రోజు సాయంత్రం అందరి ఇళ్లకు వస్తారు కదా. 10 ఏళ్లలోపు వయసు కలిగిన మగపిల్లలు ఉన్నవారైతే దివిటీలు కొట్టి పితృదేవతలకు దారి చూపిస్తారు. మిగిలిన వారందరూ గుమ్మం ముందు నిలబడి మీ కుడి చేతి వైపున ఒక దీపాన్ని వెలిగించండి. ఆ దీపాన్నే పితృదేవతలకు దారి చూపించే దీపంగా భావించి నమస్కారం చేసుకోండి. దీపావళి రోజు ఈ విధంగా చేస్తే పితృదేవతల అనుగ్రహం విశేషంగా లభిస్తుంది. మీకు సకల శుభాలు కలుగుతాయి. కొడుకులున్న వారు మాత్రం దివిటీలు కొట్టడం మర్చిపోవద్దు. ఈ అమావాస్య రోజు రాత్రి పడుకునే ముందు మంచం కింద ఇది పెట్టి పడుకోండి. తెల్లవారేసరికి మీ జీవితం మారిపోతుంది. ఈ అమావాస్య చాలా అద్భుతమైన అమావాస్య. అయితే ఈ శక్తివంతమైన అమావాస్య రోజు మీరు రాత్రి పడుకునే ముందు ఒక ప్లేట్ తీసుకోండి. మీరు పడుకునే ముందు ఈ పరిహారం చేయాలి. దీనిని మంచం కింద పెట్టి మళ్ళీ బయటకు వెళ్ళకూడదు. ఇక ఈ పరిహారానికి కావలసినవి ఒక ప్లేటు, ఒక బిర్యానీ ఆకు, కొంచెం గల్లులుప్పు, అలాగే ఒక రూపాయి కాయిన్. పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ప్లేట్ తీసుకోండి. అందులో బిర్యానీ ఆకును పెట్టండి. బిర్యానీ ఆకు మీ మనసులోని కోరికలను తీర్చడానికి సహాయపడుతుంది. బిర్యానీ ఆకును వంటల్లో ఉపయోగిస్తాము, అలాగే పరిహారాలకు కూడా ఉపయోగిస్తాము. పరిహార శాస్త్రంలో బిర్యానీ ఆకుకు చాలా శక్తి ఉంది. అందులోనూ అమావాస్య రోజు బిర్యానీ ఆకుతో పరిహారం చేస్తే మీకు ఉన్న ఎలాంటి కోరిక అయినా సరే త్వరలో నెరవేరుతుంది.
ప్లేట్లో బిర్యానీ ఆకును వేశాక ఆ ఆకుపై కొంచెం గల్లులుప్పును కూడా వేయండి. గల్లులుప్పు అందరి ఇళ్లలో ఉంటుంది. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం. ఇంకా ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకోవటంలో ప్రసిద్ధి చెందింది. ఉప్పు ఎలాంటి చెడునైనా సరే లాగేసుకుంటుంది. వాస్తు దోషాలను తొలగించటంలో ఉప్పు ఎంతో సహాయం చేస్తుంది. ఉప్పును మంచం కింద పెట్టి పడుకోవటం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు. ఉప్పును బిర్యానీ ఆకుపై వేసి ఆ ఉప్పుపై రూపాయి బిళ్ళను పెట్టండి. రూపాయి బిళ్ళ మీ యొక్క ధన ఆదాయాన్ని పెంచుతుంది. లక్ష్మీదేవి పూజలో రూపాయి బిళ్ళను ఉంచి పూజిస్తాం. తద్వారా లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది. అలాగే రూపాయి బిళ్ళతో పరిహారం చేస్తే లక్ష్మీదేవి మూసుకుపోయిన మీ ధన ద్వారాలను తెరుస్తుంది. ఒక్కసారిగా ఆగిపోయిన మీ సంపాదన మళ్ళీ పెరుగుతుంది. గతంలో కంటే ఇప్పుడు మీరు డబ్బును బాగా పొదుపు చేయగలుగుతారు. ప్లేట్లో బిర్యానీ ఆకు వేసి దానిపై ఉప్పు వేసి దానిపై రూపాయి కాయిన్ను పెట్టి ఆ ప్లేట్ను మీ బెడ్ కింద పెట్టాలి. మీరు తల ఏ వైపు పెట్టి పడుకుంటే మంచం కింద ఆ ప్లేట్ను ఆ వైపు పెట్టాలి. ఈ విధంగా అమావాస్య రోజు రాత్రి నిద్రించే ముందు మంచం కింద ఈ ప్లేటు పెట్టి పడుకుంటే తెల్లవారేసరికి మీ జీవితం మారిపోతుంది. కేవలం ఈ అమావాస్యకే కాదు, ప్రతి నెలలో వచ్చే అమావాస్య రోజు ఇలా మంచం కింద ఈ ప్లేట్ను పెట్టి పడుకోండి. ఇలా చేస్తే ఏదో ఒక రోజున శాశ్వతంగా మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా మంచం కింద వీటిని పెట్టి నిద్రపోండి. ఒకవేళ మీ పిల్లలు బాగా పీడకలలతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే వారు నిద్రిస్తున్న మంచం కింద కూడా ఈ వస్తువులను వేసి పెట్టండి. ఇక మీ పిల్లలు చాలా యాక్టివ్గా తయారవుతారు. ఇక మరుసటి రోజు ఉదయం మీ మంచం కింద మీ పిల్లల మంచం కింద పెట్టిన ప్లేట్ను తీసి అందులో ఉన్న రూపాయి బిళ్ళను తీసి పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత బిర్యానీ ఆకులను ఉప్పును ఒక కవర్లో వేసి ఆ కవర్ను పారే నీటిలో పడవేయండి. ఇలా పడేసి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని మీ పనులను మీరు చేసుకోండి. ఆ రూపాయి బిళ్ళను మీ ఇంటికి ఎవరైనా అడుక్కునేవారు వస్తే వారికి ఇచ్చేయండి. మీ పిల్లల చేత అడుక్కునే వారికి డబ్బు వేస్తే ఇంకా మంచిది. ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితం మీ పిల్లల జీవితం మారిపోతుంది. పిల్లలు చక్కగా మీ మాట వింటారు. అలాగే మీ దాంపత్య జీవితంలో జరిగే గొడవలు కూడా తగ్గిపోతాయి. ఇక మీ ఇంటిలో అన్ని శుభాలే జరుగుతాయి. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు అమావాస్య రోజున రాత్రి పడుకునే ముందు వీటిని మంచం కింద పెట్టి పడుకోండి. రాత్రికి రాత్రే మీ జీవితాన్ని మార్చుకుని అదృష్టవంతులుగా మారిపోండి. అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున బెల్లంతో ఇలా చేస్తే చాలు, భూములు, ఇల్లు, బంగ్లాలు కొంటూనే ఉంటారు. అంటే ఇళ్ల స్థలాలు కొనాలి అనుకునేవారు ఈ పరిహారం చేస్తే త్వరలోనే ఇల్లు కొనుక్కునే యోగాలు వస్తాయి. ఇల్లు, అపార్ట్మెంట్లు, బంగ్లాలు, విల్లాలు కొనాలనుకునేవారు ఈ పరిహారం చేసుకుంటే త్వరలోనే ఇల్లు, అపార్ట్మెంట్లు, బంగ్లాలు, విల్లాలు కొనుక్కునే అవకాశాలు వస్తాయి. అంతటి శక్తి ఈ పరిహారానికి ఉంది. మన కోరికలను తీర్చే శక్తి బెల్లానికి ఉంది. బెల్లం గురించి మన అందరికీ తెలుసు. బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం, పవిత్రమైన పదార్థం. బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. బెల్లంతో ఎటువంటి కోరికలను అయినా సరే నెరవేర్చుకోవచ్చు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు బెల్లంతో పరిహారం చేసుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కనుక అందరూ కూడా అమావాస్య రోజు బెల్లంతో ఈ పరిహారాన్ని చేసుకోండి. తప్పకుండా ఇల్లు, భూములు, బంగ్లాలు కొంటారు. ఈ అమావాస్య తిథి చాలా గొప్ప తిథి. ఈరోజు ఎటువంటి పరిహారం చేసినా సిద్ధింపబడుతుంది. నమ్మకంగా పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా బెల్లానికి ఎంతో శక్తి ఉంది. బెల్లంతో ఈ అమావాస్య రోజు పరిహారం చేయటం వలన గ్రహాలు కూడా అనుకూలంగా మారుతాయి. బెల్లం అందరి ఇళ్లలో ఉంటుంది. పంచదార కన్నా బెల్లం చాలా మంచిది. అందుకే చాలామంది బెల్లాన్ని వినియోగించుకోవడానికే ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు. ఆరోగ్యపరంగానే కాదు, పరిహారాల పరంగా కూడా బెల్లానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఎవరైతే ఇల్లు, భూములు, బంగ్లాలు, బిర్లాలు కొనుక్కోవాలని అనుకుంటూ ఉన్నారో వారు ఈ పరిహారం చేసుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయి. కొంతమందికి సొంత ఇల్లులు ఉంటాయి, కానీ వారికి ఇంకా పెద్ద పెద్ద బంగ్లాలు, బిర్లాలు కావాలనే కోరికలు ఉంటాయి. అటువంటి వారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. అలా చేసుకుంటే తప్పక మీ కోరికలు నెరవేరుతాయి. చాలా అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు. అసలు ఏం చేయాలి అంటే ఈ అమావాస్య రోజు చక్కగా ఒక బెల్లం కుందిని తీసుకోండి.
ఒక పావు కేజీ, అర కేజీ, కేజీ ఇలా ఏ సైజు కుందిని అయినా సరే తీసుకోవచ్చు. ఈ పరిహారాన్ని అమావాస్య రోజు సాయంత్రం 6 గంటలకు చేయాలి. ఈ పరిహారం చేసిన తర్వాత కొంతమందికి 3 రోజుల్లో ఫలితం వస్తుంది, మరికొంతమందికి వారం రోజుల్లో, ఇంకొంతమందికి నెల రోజుల్లో ఫలితం వస్తుంది. ఎప్పటికైనా సరే ఫలితం వస్తుంది. మీరు ఎంత శ్రద్ధగా పరిహారం చేసుకుంటే అంత త్వరగా ఫలితం వస్తుంది. ముందైతే బెల్లాన్ని తీసుకున్నారు కదా, ఆ బెల్లం కుంది మీద స్కెచ్ పెన్తో మీ కోరికను రాయండి. అంటే మేము భూములు కొనుక్కోవాలి, లేదా ఇల్లు కొనుక్కోవాలి, లేదా అపార్ట్మెంట్లు కొనుక్కోవాలి, లేదా బంగ్లాలు, బిర్లాలు కొనుక్కోవాలి, లేదా పొలాలు కొనుక్కోవాలి అని మీకు ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికను రాయండి. తర్వాత ఈ బెల్లాన్ని తీసుకుని వెళ్ళి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి. అలా పెట్టిన తర్వాత ఈ బెల్లం మీద ఒక కర్పూరం బిళ్ళను పెట్టండి. పచ్చ కర్పూరం పెడితే మంచిది. అది లేకపోతే మామూలు కర్పూరాన్ని అయినా సరే పెట్టండి. అలా పెట్టిన తర్వాత అగ్గిపుల్లతో కానీ సాంబ్రాణి పుల్లతో కానీ ఆ కర్పూరాన్ని వెలిగించండి. ఆ కర్పూరం కాలుతున్నంతసేపు మీ కోరికను లక్ష్మీదేవితో లేదా వారాహదేవితో చెప్పుకోండి. అమ్మా, నేను భూమి కొనుక్కోవాలి అనుకుంటున్నాను, ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నాను, కానీ నా దగ్గర ధనం లేదు, ఆటంకాలు వస్తూ ఉన్నాయి, నువ్వే నా కోరికను నెరవేర్చు తల్లి అని మీ కోరికను విడమర్చి అమ్మవారికి చెప్పుకోండి. ఒక మనిషికి మీ బాధలను ఎలా చెప్పుకుంటారో అలా అమ్మవారికి చెప్పుకోండి. అలా మీ కోరికను కర్పూరం మొత్తం కాలిపోయేంత వరకు చెప్తూనే ఉండండి. కర్పూరం మొత్తం అయిపోయాక ఈ బెల్లంను తీసి ఒక పేపర్లో చుట్టి మీ ఇంటి బయటకు తెచ్చి ఏదైనా చెట్టు కింద గొయ్యి తీసి పాతి పెట్టేయండి. వేప చెట్టు, రాయి చెట్టు, బిల్వవృక్షం లేదా పూల చెట్ల మొదట్లో అయినా సరే పాతి పెట్టవచ్చు. బెల్లం చాలా శక్తివంతమైనది. మన కోరికలను తీర్చే శక్తి బెల్లానికి ఉంది కనుక బెల్లంతో ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. భూములు, ఇల్లు కొనుక్కునే అవకాశం వస్తుంది. 3-4 రోజుల్లోనే ఫలితం వచ్చేస్తుంది, లేదా వారం రోజుల్లో అయినా సరే మీరు గుడ్ న్యూస్ వింటారు. ఒకవేళ మీకు ఫలితం రాకపోతే వదిలివేయవద్దు. మళ్ళీ అమావాస్యకు ఈ పరిహారం చేయండి. 1కి 2 సార్లు శ్రద్ధగా మీ ధ్యాస పెట్టి చేయండి. ఖచ్చితంగా ఫలితం వస్తుంది. మీరు భక్తి శ్రద్ధలతో చేస్తే ఒక్కసారే ఫలితం వచ్చేస్తుంది. ఖచ్చితంగా భూములు లేదా ఇల్లు, పొలాలు, బంగ్లాలు, బిర్లాలు కొంటారు. కాబట్టి అందరూ కూడా ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు బెల్లంతో ఈ చిన్న పరిహారం చేసి భూములు, ఇల్లు కొనుక్కొని ఆనందంగా సుఖంగా జీవించండి.